తినన్నయ్యా. వద్దమ్మా, ఇప్పుడు నేనేం తినలేను. తినల్లుడు, తిను. తిను బావా. పృథ్వీ, తిను నాన్నా. పాపం పృథ్వీ, నీకోసం ఎంతో కష్టపడి చేసింది. వద్దంటే మీ చెల్లి చాలా బాధపడుతుంది. భాగ్యం బుద్ధుందా లేదా? పెంచిన తల్లిదండ్రులు పోయిన దుఃఖంలో వాడుంటే తినమని బలవంత పెడతావేమిటి? వాడికి నచ్చినప్పుడు తింటాళ్లే, వదిలేయండి. మర్యాదలు చేయమని చెప్పేది ఈవిడే, ఆ తర్వాత వద్దని ఆపేది ఈవిడే. ఈ ముసల్ది మామూలుది కాదు. నాన్న పృథ్వీ, నిన్ను పెంచిన తల్లిదండ్రులు ఇన్ని రోజులు ఏ లోటు లేకుండా, ఏ కష్టం తెలియకుండా పెంచినందుకు జీవితాంతం మేమంతా రుణపడి ఉంటాం. వాళ్ళని తలుచుకుని బాధపడితే కన్నీళ్లు వస్తాయి తప్ప పోయిన వాళ్ళు తిరిగి రారు. మర్చిపోవడం కష్టమే కాదనను. కాకపోతే మా అందరితో కలిసిపోయి మాలో ఒకడివైతే మెల్లమెల్లగా ఆ జ్ఞాపకాలు దూరం అవుతాయి. గడిచిన గతం కోసం రాబోయే భవిష్యత్తుని ఇబ్బంది పెట్టుకోవద్దు పృథ్వీ. నువ్వు చెప్పేది అర్థమైంది నానమ్మ. కాకపోతే నాకు కొన్ని రోజులు టైం కావాలి. సరే నాన్న, నీ ఇష్టం. ఎన్ని రోజులైనా తీసుకో. కానీ నీ మనసుని, ఆలోచనలని ఈ ఇంటి వరకే పరిమితం చేయి. ఎందుకంటే నువ్వే లోకంగా బ్రతుకుతున్న మాకు అదే గొప్ప వరం. సరే నాన్నమ్మ. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో. వైష్ణవి, అన్నయ్యని రూమ్కి తీసుకెళ్ళు. సరే నానమ్మా. రా అన్నయ్య. వెళ్ళు పృథ్వీ. భాగ్యం, ఇవన్నీ లోపల పెట్టు.